జీవిత శాస్త్రం, మనోశాస్త్రము, ఆత్మశాస్త్రం ఈ మూడు ముఖ్యం. ఎలా పడితే అలా జీవించి, ఎలా పడితే అలా తైతక్కలాడి ఇది కూచిపూడి అంటే అర్థం ఉందా? కూచిపూడి, భరతనాట్యం ఎంత కష్టపడి నేర్చుకుంటే నాట్యం శాస్త్రీయ పద్ధతి. శాస్త్రీయ ఎలా పడితే అలా అన్నం ఉండి 1-2 గ్లాసులు నీళ్ళు పోయింది. ప్రతిదీ సాధన. ఆ సాధన శాస్త్ర పద్ధతిలో జీవించటం, శాస్త్ర పద్ధతిలో మాట్లాడటం. అశాస్త్ర పద్ధతిలో మాట్లాడి నేను చాలా దెబ్బలు తిన్నా. ఎందుకంటే పెరుమడు మాస్టరే అర్థం చేసేసుకుంటారు అని మాట్లాడేశాను. అప్పుడు తెలియదు, అజ్ఞానం. అది ఆ వాక్క్షేత్రం రాల. వాక్ అయితే ఉంది, సత్యమైతే ఉంది, కానీ క్షేత్రం అవ్వాల. క్షేత్రం ఎప్పుడవుతుంది? అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు క్షేత్రం అవుతుంది. ఎంత మట్టికి మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, అప్పుడు నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నాను, నేనేం పడిపోలేదు. పడిపోయారని అందరూ అనుకోవచ్చు, కానీ నేను పడిపోలేదు. ప్రతి పాఠము నేర్చుకుంటూ వచ్చి సజీవోపజీవితం గడుపుతున్నాను. అదే అండి. అందుకని పాకశాస్త్రము, జీవశాస్త్రము అన్నారు కానీ ప్రాణశాస్త్రము అనలా. ప్రాణశాస్త్రం లేదు, జీవశాస్త్రం ఉంది. ఆ జీవశాస్త్రమే ఓషో చెప్పింది, దాన్ని పాటించేశారు. అది అట్లాగే ఫస్ట్లో ఓషో పుస్తకాలు చూసి ఇదేంటి ఇదంతా బ్యాడ్ కదా, అవి తీసుకొచ్చి ఈ పుస్తకాల్లో పెట్టారేంటి, రామాయణ మహాభారతాల్లో అనుకున్నాం మేము. కొంతమంది ఆ ఓషో బుక్స్కి అట్టేసుకుని కనపడకుండా చదివారు. అంత భయపడిపోయారు అప్పుడు. అట్టే బయటకు కనపడకూడదు అనమాట, దానికి అట్టేసుకుని. నేను ఉన్నదాన్ని ఊరికొక అట్ట బీకా పేరు చూద్దామని చూస్తే అది ఏదో ఉంది, స్త్రీ శక్తో ఏదో ఉంది దానిపైన. ఎందుకు ఇట్లా అంటే దీన్ని బ్యాడ్గా తీసుకుంటారమ్మా జనము. ఆయన యోగి అండి, ఆయన మహాయోగి. ఆయన జీవిత శాస్త్రం నేర్పించడానికి వచ్చాడు. ఎలా పడితే అలా తిని, ఎలా పడితే అలా నిద్రపోయి చేసేది శాస్త్ర పద్ధతి కాదండి. గుడ్డోళ్ళైనా కాపురం చేస్తారు, అది వేరే విషయం. కానీ ఆయన ఒక శాస్త్ర పద్ధతి చెప్పారు. ఇప్పుడు మీరు అన్నారు జీవాణు వంటివి, జీవశక్తి. ఆ జీవశక్తి దేనివల్ల ఇది పుడుతుంది అనేది ఆ జీవశాస్త్రంలో ఉంది. ఆ శాస్త్ర పద్ధతి. దాన్ని శాస్త్రము అని చదవటం వేరు, వెర్రి తలలు వేసి చూడటం వేరు. ఇలా 2 తేడాలు ఉన్నాయి.